డయాబెటీస్ గురించి మీకు తెలిసింది నిజమా లేక అపోహలా అనేది తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రియాంక. ఇప్పుడున్న సొసైటీలో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి బతుక వరకు అందరినీ అతిగా భయపెట్టిస్తున్న అనారోగ్య సమస్య ఏదైనా ఉంది అంటే అది ఒక డయాబెటీసేనండి. అవును, నిజమే. అయితే ఈ డయాబెటీస్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు షుగర్ తింటే డయాబెటీస్ వస్తుంది, ఇంకా బెల్లం తేనె తింటే డయాబెటీస్ రాదు. ఈ అపోహల వల్లే చాలామందిలో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఆలస్యం అవుతుంది. దీనివల్ల చిన్న సమస్యని ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ వీడియో ద్వారా డయాబెటీస్ ఉన్న వారికి ఒక 10-15 అపోహల నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా, షుగర్ ఎక్కువ తింటేనే డయాబెటీస్ వస్తుందా అనేది ఒక అపోహ అన్నమాట. షుగర్ తినడం వల్ల డయాబెటీస్ రాదండి. టైప్ 2 డయాబెటీస్ రావడానికి మన జీన్స్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకా ఎక్కువ బరువు ఉండటం, మన ఏజ్, మన లైఫ్ స్టైల్, తీసుకున్న ఫుడ్కి సరిపోను మన శారీరక శ్రమ లేకపోవడం, ఇది అసలు కారణం అన్నమాట. ఎక్కువ షుగర్ తింటేనే డయాబెటీస్ వస్తుంది అనేది ఒక అపోహ. ఇప్పుడు నంబర్ 2, డయాబెటీస్ ఉన్నవారు పండ్లు తినకూడదు కదా అని అంటూ ఉంటారండి. కానీ కాదండి, అన్ని పండ్లు తినొచ్చు, అయితే సరైన మోతాదులో తీసుకోవాలి. మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా లిమిటెడ్గా, ఇంకా మీ డాక్టర్ లేదా మీ డైటీషియన్ చెప్పినట్లుగా తీసుకున్నట్లయితే షుగర్ పెరిగే అవకాశాలు ఉండవన్నమాట. ఇప్పుడు నంబర్ 3, పంచదార తింటేనే షుగర్ పెరుగుతుందని చాలామంది తేనె ఇంకా బెల్లం వాడటం యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే బెల్లం ఇంకా తేనెలో కూడా కార్బోహైడ్రేట్స్, షుగర్ లెవెల్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మీకున్న డయాబెటీస్ని పెంచుతాయి. బెల్లం తేనె తింటే షుగర్ రాదు, షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనేది కూడా ఒక అపోహే. నంబర్ 4, చాలామంది ఒక్కసారి లైఫ్లో ఇన్సులిన్ తీసుకోవడం మొదలు పెడితే ఇక జీవితాంతం ఆపడానికి కుదరదు అని అపోహలో ఉంటారండి. కానీ ఇది నిజం కాదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే టెంపరీగా ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్సులిన్ తీసుకుని ఆపేసిన తర్వాత కూడా డాక్టర్ యొక్క సజెషన్తో మనం ఇన్సులిన్ ఆపేసి మెడిసిన్ని కంటిన్యూ చేయొచ్చు. నంబర్ 5 అన్నమాట. చాలామంది ఏంటంటే షుగర్ తగ్గడానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాం కదా, ఇక మనం డైట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా తినేయొచ్చు అని అనుకుంటూ ఉంటారండి. మీరు తీసుకునే మందులతో పాటు డైట్ కంట్రోల్ ఇంకా ఎక్సర్సైజ్ కూడా కలిపి చేస్తేనే మీ డయాబెటీస్ ఎప్పటికీ కంట్రోల్లో ఉంటుంది. ఈ విషయం అందరూ గమనించగలరు. నంబర్ 6 అండి, చాలామంది చిన్న చిన్న సిమ్టమ్స్ కనిపించినా షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో ఉన్న పెద్దవారు నీకేమైంది, ఏం కాదు, షుగర్ ఉండదు, ఏముండదు అని అంటూ ఉంటారండి. కానీ అది నిజం కాదు. ఒక్కసారి మీకు ఎప్పుడైనా ఓవర్ స్వెట్టింగ్ అయినా లేదంటే అరికాళ్ళలో మంటలు, చురుకులు ఇలా ఏమన్నా అనిపిస్తూ ఉంటే కనుక తప్పకుండా ఒక్కసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇలా చేయించుకోవడం వల్ల సమ్టైమ్స్ షుగర్ కూడా కన్ఫర్మ్ కావచ్చు. సో రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు నంబర్ 8 అన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఈ షుగర్కి సంబంధించిన టాబ్లెట్స్ కొన్నాళ్ళు వాడి వదిలేస్తే చాలు, డయాబెటీస్ తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత మందులు కంటిన్యూ చేయవసరం లేదు అని అనుకుంటూ ఉంటారన్నమాట. మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే షుగర్ తగ్గిపోవచ్చు, కానీ మీ డాక్టర్ యొక్క సలహా లేకుండా మాత్రం మీరు షుగర్ టాబ్లెట్ ఆపకూడదు. నంబర్ 9, చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయంట అని అపోహలో ఉంటారండి. కానీ నిజం ఏమిటంటే మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే షుగరు చాలా బాగా కంట్రోల్ అవుతుంది. నంబర్ 10, ఇది ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా బాగా ఫేమస్ అయిన ఒక చిన్న స్కామ్ అన్నమాట. హెర్బల్ లేదా ఆయుర్వేదిక్ మందులతో డయాబెటీస్ కంప్లీట్గా పోతుంది, ఇంకా మళ్ళీ తిరిగి రమ్మన్నా రాదు అని. ఇలాంటి మాటలకు మనం సైంటిఫికల్గా ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవండి. మీరు ఏది చేసినా కంప్లీట్లీ మీ డైటీషియన్ ఇంకా మీ డాక్టర్ యొక్క సజెషన్స్ తీసుకుని మాత్రమే చేయండి. మీకై మీరు ఓన్ వేలో వెళ్ళొద్దు, మీ ప్రాణాలని రిస్క్లో పెట్టుకోవద్దు. నంబర్ 11, డయాబెటీస్ ఉన్నవారిలో ఏ చిన్న గాయమైనా సరే అది మానుకోవడానికి చాలా టైం పడుతుందండి. అందుకని ఏ చిన్న గాయాన్ని కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు.
చాలామంది ఏమంటారంటే ఎలాగూ నయం కావు కాబట్టి వాటి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారండి. ఒక్కొక్కసారి చిన్న గాయమే కదా అని వదిలేస్తే అది చాలా పెద్దదవ్వచ్చు. పోను పోను కొన్ని సందర్భాల్లో అయితే ఆ గాయం ఉన్న ఏరియా ఏదైతే ఉందో దాన్ని కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నంబర్ 12, బ్లడ్ షుగరు నార్మల్గా ఉంది కదా, ఇక ఎందుకు మందులు వాడడం ఆపేయొచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఇప్పుడు మీ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని అంటే దానికి కారణం మీరు యూస్ చేస్తున్న మెడికేషనే కావచ్చు. మరి అలాంటప్పుడు మీరు మెడికేషన్ ఆపేస్తే బ్లడ్ షుగరు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మందులు ఆపే ముందు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నంబర్ 13, డయాబెటీస్ వైఫ్కి ఉంటే హస్బెండ్కి వస్తుంది, హస్బెండ్కి ఉంటే వైఫ్కి వస్తుంది, లేదా తల్లికి ఉంటే పిల్లలకు వస్తుంది. ఇలాంటివన్నీ అపోహలండి. డయాబెటీస్ అనే అంటువ్యాధి కాదు. నంబర్ 14, లావుగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తూ ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రాదు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. సన్నగా ఉన్న వారికి కూడా డయాబెటీస్ వస్తుంది. ఇది 99% సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది కూడా. నంబర్ 15, ఎప్పుడో ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకున్నామండి, అది నార్మల్గానే వచ్చింది, ఇంకా మాకు జీవితంలో షుగర్ కాదు కదా అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. అది నిజం కాదండి. మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, ఇంకా మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెగ్యులర్గా షుగర్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. డయాబెటీస్ ఉన్నవారు ఇలాంటి అపోహలను నమ్మి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఆలస్యం చేస్తున్నారండి. దానివల్ల వారి లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్నారు. దయచేసి ఇటువంటి అపోహల్ని నమ్మకండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్, కరెక్ట్ వెయిట్ ఉన్నా సరే ఎప్పటికప్పుడు డాక్టర్ గారి సూచనల మేరకు బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయండి.